ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాళ్ళ విశ్వాసాన్ని అభివృద్ధిపరిచి విశ్వాసంతో మీ కార్యంలో నిమిత్తమై ప్రార్థించుటకు కృప దయచేయండి. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమై బహుబలము గలది ఉండునని మీ వాక్యం సెలవిస్తాను. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన ప్రతిఫలం ఇచ్చేవాడు అని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్న నేడు ఏకరీతిగా మారని వాడుగా, మహనీయుడుగా, మహాగణుడుగా, మహోన్నతుడుగా మీరున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన కనుక విశ్వాసంతో మీ వైపు మీ కార్యముల నిమిత్తమై చూడగలుగుటకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కూడా మనం బీబీఎస్ కార్యక్రమం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అయితే చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుని ప్రార్థన చేద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి మనం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కలిగి ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దాంట్లో ఇది కూడా ఒకటిగా ఉంది. ఇందులో ఏం చూస్తున్నాము అంటే మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు. కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలు ఎలాగా ఉంటాయి అంటే అదేదో చిన్న కార్యక్రమాల్లాగా మనకు అనిపిస్తాయి. మరి ముఖ్యంగా పిల్లల గురించి ఆలోచన చేసినప్పుడు ఏముంది, చిన్నపిల్లలకు సంబంధించిందే కదా ఈ సండే స్కూల్, చిన్నపిల్లలకు సంబంధించిందే కదా ఈ వీబీఎస్, ఈ చిన్నపిల్లలకు సంబంధించిందే కదా ఈ బర్త్డేస్, ఇట్లాగా కొన్నిసార్లు మనం అనుకుంటా ఉన్నాం. కానీ చిన్నపిల్లల జీవితాల్లో నుండి దేవుడు అనేకమైన అద్భుతాలను చేసినటువంటి సంఘటనలు బైబిల్ ఎన్నో మనకు కనిపిస్తాయి. సో వీ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ ఈవెన్ ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్. కాబట్టి అది చిన్న కార్యక్రమంగా కనిపించినప్పటికీ దాన్ని మనం తక్కువ అంచనా అనేటువంటిది వేగు. దేవుని దృష్టిలో ప్రతి ఆత్మ చాలా విలువైంది. పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మరి అందరినీ ఏకరీతిగా ప్రేమించేవాడిగా, అందరి పట్ల ఏకరీతిగా తన కార్యాన్ని జరిగించేవాడిగా మనం చూస్తాం. బైబిల్లో కూడా దేవుడు చిన్నపిల్లల గురించి మాట్లాడినటువంటి సందర్భాల్లో వారిని కూడా ఎంతో గౌరవించి మాట్లాడాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోషేని గురించి ఆలోచన చేసినప్పుడు ఆ పొద దగ్గర మోషే మోషే అని దేవుడు పిలిచాడు. అప్పుడు మోషేకి ఎన్ని సంవత్సరాల వయసు? సుమారుగా 80 సంవత్సరాల వయసు. 80 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి వ్యక్తిని మనం వృద్ధాప్యం అన్నట్టుగా ఎంచుకుంటాం. అటువంటి వృద్ధుడిగా ఉన్నటువంటి వ్యక్తిని మోషే మోషే అని దేవుడు ఎలాగైతే పిలిచాడో, చిన్న బాలుడిగా కనిపించేటువంటి సమూయేలుని కూడా ఆ రీతిగానే పిలిచాడు. సమూయేలు అని పిలిచాడు. కనుక దేవుడు ఆయన వాడుకునేటువంటి సాధనాలు, ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి వారి పట్ల దేవుడు లక్ష్యం ఉంచేటువంటి వాడుగా
ఉన్నాడు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు మరి చిన్న పిల్లల ద్వారా దేవుడు పెద్ద పెద్ద కార్యాలు జరిగించిన సంఘటనలు మనకు కనబడతాయి. చూడు, యోహాను సువార్త 6వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ. చూడండి, ఒక సర్వే అనేది జరిగింది. మరి వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారు. వారికి ఆహారము కావలసినంత లేదు. అటువంటి సమయంలో ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలను గురించి మనము చూస్తాము. 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు, పెద్ద చేపలు కూడా కాదు. 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఆ చిన్న బాబు దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువు వాటిని తీసుకున్నాడు. యేసు జనులను కూర్చునబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుంటారు. చూడండి, ప్రభువు ఆ బాబు దగ్గర నుంచి 5 రొట్టెలను ఆ 2 చిన్న చేపలను తీసుకొని ఒక గొప్ప ప్రణాళిక ప్రకారము పనిచేశాడు. వేల సంఖ్యలో ఉన్నటువంటి ఆ ప్రజలకు ఆ 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి ఆహారంగా మార్చాడు. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించింది. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పారు. చూడండి, 5 రొట్టెలు 2 చేపలే వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలకు ఆహారంగా మారాయి. మరి ఎలాగా వాళ్ళు తినగలిగారు? ఎలాగ అన్ని ముక్కలు మిగిలాయి? ప్రభు ఎలాగ దాన్ని ఆశీర్వదించాడు అని కొంచెం లోతులోకి మనం వెళ్తూ ఉంటే చివరికి ఎవరు గుర్తొస్తారంటే ఆ చిన్న బాబు గుర్తొస్తాడు. సో హీ బికేమ్ ఏ రిసోర్స్ సో దట్ గాడ్ కెన్ యూస్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్ టు ఫీడ్ ద పీపుల్. ప్రజలను పోషించేటువంటి విషయంలో తన ప్రణాళిక ప్రకారం దేవుడు కార్యం చేసేదానికి ఆ చిన్న బాలుడు ఒక వనరుగా లేక ఒక ఆధారంగా ఉన్నాడు. తర్వాత బైబిల్లో రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువు. అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగా తేగ చాలు. ఇశ్రాయేలు ప్రజల్లో నుండి మరి అనేక మందిని చెరపట్టుకొని తీసుకుని వచ్చినప్పుడు అందులో ఒక చిన్న అమ్మాయి ఉంది. మరి అమ్మాయి వయసు ఎంతో మనకు చెప్పబడలేదు, కానీ పేరేంతో కూడా తెలియదు. కానీ ఏమని చెప్పారు? చిన్నది అని చెప్పి రాశారు. ఇందాక మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు అక్కడ కూడా వయసు కానీ పేరు కానీ చెప్పలేదు, కానీ చిన్నవాడు అన్నట్టు చూసాం. ఇక్కడ చిన్నది అనేటువంటి ఒక అమ్మాయి మనకు కనబడతా ఉంది. ఈ అమ్మాయి ఏం చేసింది అని అంటే, చూడండి 3వ వచనం చదివితే, అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాడిని కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని
తన యజమానురాలతో అనను. అంటే ఆ చిన్న అమ్మాయిలో పెద్ద విశ్వాసం అనేది ఉంది. చూడు ఎంత ఖచ్చితంగా ఈ మాటలు చెప్తా ఉన్నాను. కుష్ఠరోగమును బాగు చేయును. ఒకవేళ జ్వరం వస్తే బాగు చేయొచ్చేమో, కానీ కుష్ఠరోగం బాగు చేయడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నమాట. కానీ అంత రూఢిగా ఖచ్చితంగా అమ్మాయి చెప్పగలుగుతాము. సహజంగా చిన్నపిల్లల్లో విశ్వాస పరిమాణం అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది. చిన్నపిల్లలు మనం పరీక్షించినట్లయితే, అంటే ఈవెన్ ఒక సర్టన్ ఏజ్ పిల్లల్ని పరిశీలించినట్లయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎంతో బలంగా ఉంటుంది. ఈ అమ్మాయికి మరి ఖచ్చితంగా నయమాను శుద్ధుడు అయిపోతాడు అనేటువంటి గొప్ప విశ్వాసం అనేది కలిగి ఉంటుంది. ఆ రీతిగానే నయమాన్ విషయంలో చెప్పడం మనం చూస్తాం. 15వ వచనం చదవండి. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకం అంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుతున్నాను. చూడండి పిల్లలు, God used this little child to change his heart. అతని యొక్క హృదయాన్ని మార్చేటువంటి విషయంలో దేవుడు ఈ పాపను వాడుకున్నాడు. ఆ నయమాను ఎలాంటి వాడు అని అంటే, అక్కడ మనం చదువుతాము. చూడండి, 2వ వచనం, మొదటి వచనంలో గమనిస్తే, దృష్టికి గనుడై పరాక్రమశాలి, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. పరాక్రమశాలిగా ఉన్నటువంటి వ్యక్తి, అన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తి చివరికి మరి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళడం, ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాటల ప్రకారం చేస్తూ ఉన్నప్పుడు అతని యొక్క దేహంలో మార్పు రావడం, పిమ్మట అతన్ని దేవుని నమ్ముకోవడం, ఆ నమ్ముకున్నటువంటి దాని గురించి సాక్ష్యం చెప్పడం, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. వీటన్నిటికీ వెనక్కి వెళ్ళామనుకోండి, వై హీ బిలీవ్డ్ గాడ్, ఎందుకు ఆయన దేవుని నమ్ముకున్నాడు, ఏ విధంగా ఆయన కుష్ఠరోగం బాగైంది, ఎందుకు ఆయన 7 సార్లు యోర్దాను నదిలో మునిగాడు, ఎందుకు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అని ఈ ప్రశ్నలు వేసుకుంటే లాస్ట్కి వచ్చే జవాబు ఎవరు అంటే ఆ చిన్నది. ఆమె యొక్క మూలముగా దేవుని చేతిలో వాడపడింది. చూడండి, మనం పిల్లల్ని తక్కువ అంచనా వేసేదానికి లేదు. ఒక సామెత ఉంది లోకంలో, ఏముందంటే నేటి బాలులే రేపటి పౌరులు అని. కాబట్టి ఈరోజు ఎంతోమంది ఘనంగా కనబడేటువంటి వాళ్ళు ఒకప్పుడు పిల్లలే. ఎంతోమంది చాకచక్యంగా కనబడేటువంటి వాళ్ళు, ఎంతో గొప్ప నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు, శాస్త్రవేత్తలుగా, డాక్టర్స్గా కనబడేటువంటి వాళ్ళు ఒకానొకప్పుడు వాళ్ళు కూడా పిల్లలే. వారి జీవితాలు దేవుని చేతిలో వాడపడితే అనేక మందికి వారు దీవెనకరంగా మారగలుగుతారు. ఇంకొక విషయాన్ని మనం చూసి ముగిద్దాం. ఇది మనకు సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుంది. 3వ అధ్యాయము 10వ వచనం. చాలా సమూయేలుని దేవుడు పిలుస్తా ఉన్నాడు. సమూయేలుని దేవుడు పిలిచి, వై గాడ్ శామ్యూయల్, దేవుడు ఎందుకు సమూయేలుని పిలిచాడు? సమూయేలు అప్పటికి ఏమైనా పెద్ద వ్యక్తి, యవనస్తుడా, లేక
ఒక 40 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు, బాలుడిగా ఉన్నాడు. పై భాగంలో మనం చూస్తే బాలుడైన సమూయేలు అన్నట్టుగా, మరి బాలుడిగా ఉన్నటువంటి సమూయేలును అంత ఘనంగా దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆ ఏలి యొక్క కుటుంబాన్ని దేవుడు సరిచేయాలి. ఏలి యొక్క కుటుంబానికి దేవుడు హెచ్చరిక ఇవ్వాలని, అంతేకాకుండా భవిష్యత్తులో ఇశ్రాయేలు ప్రజలకు ఈ బాలుడు ఒక న్యాయాధిపతిగా ఉండాలి అని, ఈ బాలుడు భవిష్యత్తులో రాజులను అభిషేకించేటువంటి వ్యక్తిగా ఉండాలి అని, ఈ బాలుడు రానున్నటువంటి దినాల్లో ఒక ప్రవక్తగా దేవునికి ప్రజలకు మధ్య పనిచేయాలని, ఈ బాలుడు దేవుని సన్నిధిలో ఒక బలులను అర్పించేటువంటి వ్యక్తిగా ఉండాలి. చూడండి ఎంత పెద్ద లాంగ్ ప్రాసెస్. ఇవన్నీ తర్వాత అధ్యాయాల్లో మనం సమూయేలు గురించి చూస్తూ వస్తాం. సమూయేలు ఏ విధంగా మరి ఏలి కుటుంబాన్ని హెచ్చరించాడో, ఇశ్రాయేలు ప్రజలకు దేవుని మాటలు అందించాడు, దావీదును సౌలును ఏ విధంగా అభిషేకించాడో, న్యాయాధిపతిగా ఎలాగా ఉండగలిగాడు, ఇలా అనేకమైనటువంటి విషయాలు మరి సమూయేలు యొక్క చరిత్రలో మనకు. దాని ఫౌండేషన్ ఎప్పుడు ఏర్పడింది అంటే, దాని ఫౌండేషన్ మరి బాల్యకాలంలో రేపు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ. ఆ బాల్యకాలంలో వేయబడిన ఆత్మ సంబంధమైనటువంటి పునాది పైన సమూయేలు యొక్క జీవితం కట్టబడింది. కనుక ఈ మన ఎదుర్కొన్నటువంటి VBS కార్యక్రమాన్ని మనం ఘనంగా ఎంచుకొని వాటి కొరకు ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మరి ఏ పిల్లల్ని ఏ విధంగా దర్శిస్తాడో మనకు తెలియదు. ఇదేదో ఒక ఆనవాయితీగా జరిపించడం అనేటువంటిది కాకుండా మరి దేవుని సహాయంతో జరిపించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. పిల్లలు ఎంతమంది అనేది కాదు, కానీ ఒక్క వ్యక్తిని ఒక్క బిడ్డను దేవుడు దర్శిస్తే ఆ బిడ్డ ఎంత గొప్పవాడు అవుతాడు అన్నదానికి ఈ రాత్రి 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసి మళ్ళీ ఒకసారి నేను ఈ VBSకి సంబంధించిన ప్రేయర్ పాయింట్స్ గుర్తు చేస్తాను. వాటిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక చిన్న బాబు దగ్గర 5 రొట్టెలను 2 చేపలను మీరు తీసుకొని వేల కొలది ప్రజలకు ఆహారంగా మార్చారు. ఒక చిన్న పాపను మీ పరిచర్యలో వాడుకొని మహాపరాక్రమశాలిగా పిలువబడేటువంటి నయమాను జీవితాన్ని మీరు మార్చివేశారు. నయమాను హృదయం మారిపోయింది, శరీరమే కాదు హృదయం జీవితం అంతా కూడా మారిపోయింది. అలాగే ఒక చిన్న సమూయేలుతో మీరు మాట్లాడి ఆయన ఇశ్రాయేలు మధ్య ఒక గొప్ప ప్రవక్తగా ఆయన్ని తీర్చిదిద్దారు. కనుక మీ కార్యములు ఎంతో ఉన్నతమైనవి, అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే మీరు అత్యధికముగా కార్యం చేసేటువంటి దేవుడు. మా ఊహకు అందదు, మా ఆలోచనకు మీ కార్యములు అందవు, కొన్ని మా కంటికి కనబడవు. మీ భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి వాడవు. కనుక ఈ VBS కార్యక్రమాల విషయమై రాత్రి మీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించండి, కృప దయచేయండి. ఏ అంశాల కొరకే ప్రార్థించాలో మీరు ఆలోచన ఇచ్చి మమ్మల్ని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.